నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ తరుణంలో ఒకవైపు ఈరోజు భారత వ్యాప్తంగా భారత్ బంద్ అంటే విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. భారత బంద్లో ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికీ చూస్తున్నటువంటి కాలేజీల బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఏవి కూడా వెళ్ళనివ్వకుండా రోడ్డు పైన నేరుగా విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు అడ్డుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే స్కూల్స్ కూడా కొన్ని అయితే ప్రారంభం అయ్యాయో అది కూడా మరి కాసేపట్లో ఆఫ్ చేస్తూ ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడే విద్యాసంఘ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఏ విధంగా బంద్ అనేది కొనసాగుతూ ఉన్నది? ఈరోజు చూస్తే ప్రముఖ యూనివర్సిటీ కూడా ఈరోజు పూర్తిగా ఇక్కడ ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీతో వాళ్ళు కూడా వాగ్వాదం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు అన్ని విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విద్యా సంస్థలు కాలేజీలు పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలోనే అతి ప్రాముఖ్యమైన పరీక్ష నీట్ ఎగ్జామ్. ఈ పేపర్ లీకేజ్ సూత్రధారులు అరెస్ట్ చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న మొన్న ఢిల్లీ నగరాల్లో ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా విద్యార్థి యువకులు ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ పోలీసులు దారుణంగా విద్యార్థులపైన లాఠీ చార్జీలు జరిపి కర్కశంగా వ్యవహరించడం జరిగింది, అమ్మాయిలపైన అబ్బాయిలపైన. కావున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఈ బంద్కు మీరు అందరూ సహకరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఆ సంస్థతో యాజమాన్యం సంబంధించి కానీ ఆ ఎంప్లాయీస్కి మీతో వాగ్వాదం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు బంధుని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు, మీతో వాగ్వాదం ఎందుకు వస్తున్నారు ఏంటి? బంధు ప్రశాంతంగా కొనసాగుతున్న టైంలో కొన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు కాలేజీ పెట్టుకొని క్లాసులు నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పాపం యాజమాన్యం సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి బస్సులు అలాగే డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు దిక్కుతోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నిన్న మొన్న ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్ నాయకత్వం మిమ్మల్ని కలిసి లెటర్లు ఇచ్చి మిమ్మల్ని బంధుకు సహకరించమని అడిగినా సరే 20 మంది నీట్ విద్యార్థులు చనిపోయినా సరే ఈ పాలకులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కబంధ హస్తాల్లో నడుస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థకు పట్టడం లేదు. వీళ్ళకి ధనార్జనే ధ్యేయం. విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, నీట్ పేపర్ లీకేజ్ అయినా పర్వాలేదు, నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఆసుపత్రులు డమ్మీ డాక్టర్లు జాయిన్ అయ్యి ప్రజలు పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు కాలేజీలు మాత్రం నడాలి. కావున అందుకే ఇప్పుడు మేము ఆపుతూ ఉన్నాం ప్రైవేట్ ఇండస్ట్రీ బస్సులు అన్నింటి కూడా. కావున ఇంక ఇదే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు కాలేజీలు కానీ పెట్టాలని చూస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? విద్యార్థి సంఘ నాయకుడిగా ఏం చెప్తారు? అసలు బంద్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది? కొన్ని డిపార్ట్మెంట్ చూస్తే ఆల్రెడీ ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి, క్లాసులు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అది కూడా ఆపుతారా, ఇంకా కొనసాగిస్తారు? ఎలా ఉండబోతుంది ఏంటి? దాదాపు 45 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. వీటికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్, ఏవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 95% విద్యా సంస్థలు సెలవు ప్రకటించున్నాయి. ఈ జిల్లాలో 2-3 ప్రైవేట్ యూనివర్సిటీలు తప్ప, ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ ఒకటి, అలాగే 2 గవర్నమెంట్ యూనివర్సిటీలు తప్ప మిగిలినవన్నీ స్వచ్ఛందంగా అపోస్మా, అప్సా ఏదైతే ఇంటర్మీడియట్ యాజమాన్యాల సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. మీరు గమనిస్తే 2-3 విద్యా సంస్థల వెహికల్స్ తప్ప ఇక్కడ ఎక్కువ తిరగడం లేదు. ఇవి కూడా పోలీసులు, ప్రభుత్వం అవి తిరగకపోతే బంద్ సక్సెస్ అయ్యి విద్యార్థుల యొక్క పోరాటం బయటికి తెలుస్తుందనే ఒకే ఒక కారణంతో పోలీసులు బలవంతంగా నడుపుతున్న విద్యాసంస్థలే తప్ప, ప్రభుత్వం బలవంతంగా నడుపుతున్న విద్యాసంస్థలే తప్ప యాజమాన్యాలు నడపట్లేదు. కావున తక్షణమే ఏవైతే ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు 2-3 ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయో, తక్షణమే సెలవు ప్రకటించాలి. దాంతోపాటు ఈరోజు జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్గా అడ్డుకోబోతున్నాం. మీరు విద్యార్థులకి నష్టం చేసి, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి, విద్యార్థులు చావుకు కారణమైన ప్రభుత్వాలు ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాయి? తక్షణమే వాటిని కూడా మానుకోవాలి. ఈరోజు జరిగే దేశవ్యాప్త బంద్కి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మద్దతు ప్రకటించి బంద్కి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్, ఏవైఎఫ్గా కోరుతా ఉన్నాం. సో చూసాం కదా, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకటే చెప్తా ఉన్నాయి. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టాలనే ఒక విధంతో ముందుకు వెళ్ళిన అధికారులు కూడా ముందుకు వెళ్ళారు. కానీ ఈరోజు అలా కాకుండా ఖచ్చితంగా ఈరోజు ఈ బంధుకు అయితే పిలుపునిచ్చి బంధుకు మద్దతుగా ఇవ్వాలంటూ కూడా స్టూడెంట్స్ సంబంధించినటువంటి నాయకులు అయితే మనతో కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు అన్ని స్టూడెంట్స్ యూనియన్లు అంతా కూడా ఏకమై ఈరోజు బంధును కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని సంస్థలు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి, పోలీసులకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలు బంధును ప్రశాంతం కాకుండా ఉధృతం చేసే ఆలోచనతో ఈరోజు రోడ్లపై బస్సులు తిప్పుతున్నారు తప్పగానే అంతా కూడా బంధు ప్రశాంతం కొనసాగుతుందంటూ కూడా మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, ఆర్టీ, విజయనగరం జిల్లా నుంచి.